అందరికీ నమస్కారం. సో మొన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు సో ఎన్టీఆర్ గారి వార్ 2 మూవీ గురించి ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేసి కొన్ని మాటలు మాట్లాడారు అనేది ఒక వాయిస్ క్లిప్ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. సో ఆల్రెడీ అదంతా ఫ్యాన్స్ కి అంటే కమ్యూనిటీకి రీచ్ అయిపోయింది, నెట్వర్క్ కి. సో వాళ్ళు ఏంటంటే చాలా ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాతో కాకుండా బయట గ్రౌండ్ లెవెల్లో కూడా కొన్ని ప్రొటెస్టులు లాంటివి ప్లాన్ చేస్తూ వెళ్తున్నారు. సో ఈ జరుగుతూ ఉండగా అట్ ద సేమ్ టైం నిన్న మార్నింగ్ అరౌండ్ 9 to 10 అనుకుంటా ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇదంతా ఎవరో నా ఆపోజిట్ వర్గం వాళ్ళు క్రియేట్ చేసింది. ఇదంతా ఎవరో ఒక ట్యాంపర్డ్ వీడియో ఆడియో క్లిప్ ని రిలీజ్ చేశారు. ఇది నా ప్రమేయం లేదు అని చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన. సో మనం ఏంటంటే ఏది కూడా మనం ఏం కోర్టు కాదు మనం డిసైడ్ చేయడానికి. మా అనాలిసిస్ ఏంటంటే మేము ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేద్దాం. సో సబ్మిట్ చేసిన తర్వాత ఆ వచ్చిన అనాలిసిస్ ని బట్టి ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, మనం ఏం దీన్ని వర్డిక్ లాగా చెప్పట్లేదు. సో ఒక సైబర్ ప్రివిలేజ్ అనే ఒక ఫారెన్సిక్ కంపెనీకి మేము దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కంపెనీకి ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ అన్ని చెక్ చేసాం, వాళ్ళ ఆథెంటిసిటీ అన్ని చూసే ఈ కంపెనీకి మేము ఇవ్వడం జరిగింది. సో ఈ థింగ్ వచ్చేసరికి దీనికి ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, డేట్, టైం, ఏ టైంలో రిపోర్ట్ ఇచ్చారో క్లియర్ గా ఉంటుంది. అండ్ త్రూ ఈమెయిల్ ద్వారా మేము వాళ్ళకి కంటెంట్ పంపడం జరిగింది. ద సోర్స్ కంటెంట్, ద మెయిన్ కంటెంట్ అంటే ఏదైతే ఆడియో క్లిప్ ఉందో దాన్ని త్రూ ఈమెయిల్ ద్వారా మేము వాళ్ళకి పంపాం. సో ఎవ్రీ కేసు యాక్సెప్ట్ చేయాలంటే ఒక అఫీషియల్ పర్సన్ ఉండాలి కాబట్టి నా డీటెయిల్స్ వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడ క్లియర్ గా, అండ్ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళకి టూ కైండ్ ఆఫ్ కంటెంట్స్ మేము పంపించాం. నెంబర్ 1 వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతుంది ఏదైతే ఆయన దుర్భాషలాడారో అది. నెంబర్ 2 వచ్చేసరికి ఒక కంపారిటివ్ వీడియో కావాలి, కంపారిటివ్ ఆడియో కావాలి. ఎందుకంటే అదే వాయిస్ మ్యాచ్ అవుతుందా లేదా. ఆ కంపారిటివ్ ఆడియో మేము ఏదో తీసుకోలేదు, నథింగ్ బట్ నిన్న ఎమ్మెల్యే గారు ప్రొడ్యూస్ చేసిన వీడియో నుంచి కట్ చేసిన ఆడియోనే వాళ్ళు తీసుకున్నారు. సో ఎవిడెన్స్ నెంబర్ 1, ఎవిడెన్స్ నెంబర్ 2 క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసాం. విత్ రన్ టైం కూడా ఉంది, అండ్ ఆడియో ఫైల్ ఎలా వెళ్ళింది అనేది కూడా క్లియర్ గా రాసాం. వచ్చేసరికి కమింగ్ టు వాళ్ళు ఎలా ఎవాల్యుయేట్ చేశారు, సో 2 ఎవిడెన్సెస్ ని ఎలా తీసుకున్నారు, తర్వాత పోతే ఏ అనాలిసిస్ డిజైన్ చేశారు, ఏ అనాలిసిస్ మేము చేశారు, అండ్ ఏ సాఫ్ట్వేర్ టూల్ యూస్ చేశారు అనేది క్లియర్ గా రిపోర్ట్ లో మెన్షన్ చేసాం. మీరు స్క్రీన్ మీద అంతా చూడొచ్చు రిపోర్ట్ ని, ఏ పేపర్ కా పేపర్. సో ఫైనల్ ఎవిడెన్స్ 1 అనేది ఏ ఫార్మాట్ లో వచ్చింది, ఎవిడెన్స్ 2 ఏ ఫార్మాట్ లో వచ్చింది. అండ్ తర్వాత పోతే ఎలాంటి డిస్కంటిన్యూస్ గానీ ప్లాస్టిక్ రిజోనెన్స్ స్ట్రక్చర్స్ గానీ అబ్జర్వ్ చేయలేదని రాశారు. అండ్ పిచ్ కాంటూర్ అనే ఒక ప్రోగ్రెషన్ తో బ్రాడ్లీ వాళ్ళ రికార్డింగ్స్ రెండింటిని అనలైజ్ చేసి ఈ 2 రికార్డింగ్స్ సింగిల్ ఓకల్ సోర్స్ నుంచే వచ్చింది, వాయిస్ సోర్స్ నుంచి వచ్చిందని ఈ పేపర్ లో కంక్లూడ్ చేశారు. తర్వాత వచ్చేసరికి ఈ గ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కింద రాసిన ఫైండింగ్ వచ్చేసరికి F0 పిచ్ వేరియబిలిటీ వాల్యూస్ ఆర్ బ్రాడ్లీ కంపారబుల్. సో 2 బ్రాడ్లీ కంపేర్ చేయగలుగుతున్నాం. అండ్ ద అనాలిసిస్ కన్ఫర్మ్స్ న్యాచురల్ వాయిస్, ఇలా ఇందులో ఎటువంటి ఏఐ జనరేటెడ్ వాయిస్ లేదు, 2 న్యాచురల్ వాయిస్ లోనే వచ్చాయి. తర్వాత పోతే వాళ్ళు ఎగ్జిబిట్ ఏని అంటే ఎవిడెన్స్ 1 లో ఎగ్జిబిట్ ఏ 2 మెథడాలజీస్ యూస్ చేశారు. నెంబర్ 1 వచ్చేసరికి పిచ్ కాంటూర్, అందులో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఫైండింగ్స్ క్లియర్ గా ఇక్కడ పెట్టారు. సో ఎటువంటి అబ్రప్ట్ డిస్కంటిన్యూస్ కానీ అన్యాచురల్ బ్రీటర్స్ కానీ లేవు. అండ్ ఫారెన్సికల్లీ కన్సిస్టెంట్ విత్ ఆథెంటిక్ హ్యూమన్ వాయిస్ ప్రొడక్షన్. సో ఏదైతే నేను ఎమ్మెల్యే గారు మాట్లాడారో ఇది నాది కాదు, ట్యాంపర్ చేశారన్నారు, అది ఇక్కడ క్లియర్ గా కొట్టేసినట్టు చెప్పారు ఫారెన్సిక్ వాళ్ళు. తర్వాత పోతే సమ్మరీ, ఈ కింద క్లియర్ గా సమ్మరీ కూడా ఇచ్చారు ఎగ్జిబిట్ ఏ నుంచి ఏమొచ్చిందో. నెక్స్ట్ ఎగ్జిబిట్ బి కి సంబంధించిన గ్రాఫ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎగ్జిబిట్ బి అంటే మనం నేను ఎమ్మెల్యే గారు ఏదైతే ట్విట్టర్ లో పెట్టిన వీడియో ఆడియో ఉందో ఆ ఆడియో నుంచి బట్టి న్యాచురల్ రైజెస్ అండ్ ఫాల్స్, నో సైన్స్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆర్ సింథటిక్ వాయిస్ ప్యాటర్న్స్. సో న్యాచురల్ వాయిస్ ఎలాంటి ట్యాంపరింగ్ లేదని చెప్తున్నారు. ఓవరాల్ కాంటూర్ ఇస్ కంపారబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిబిట్ బి ఎవిడెన్స్ నెంబర్ 2 కూడా ఇలాగే క్లియర్ గా దాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటూ సో అనాలిసిస్ డ్యూరేషన్ ఎంత తీసుకున్నారు వాళ్ళు వాలిడేషన్ కోసం అని చెప్పేసి, కంపారిజన్ కోసం. అండ్ ఎటువంటి స్ప్లైసింగ్ కానీ సిగ్నల్ మ్యానిపులేషన్ కానీ జరగలేదు. తర్వాత పోతే ఫైనల్ సమ్మరీ కూడా కింద క్లియర్ గా ఇచ్చారు. ద ఎవిడెన్స్ ఈ సూటబుల్ ఫర్ రిలయబుల్ స్పీకర్ కంపారిజన్ విత్ ఎవిడెన్స్ 1. సో ఎవిడెన్స్ 2, ఎవిడెన్స్ 1 వాయిస్ 2 క్లియర్ సేమ్ అని ఇక్కడ కంక్లూడ్ చేశారు. తర్వాత పోతే ఆల్రెడీ పిచ్ కాంటూర్ అనేది వాళ్ళు యూజ్ చేశారు ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి స్పెక్ట్రోగ్రాఫిక్ అనాలిసిస్. ఈ స్పెక్ట్రోగ్రాఫిక్ అనాలిసిస్ కూడా ఏం చెప్తుందంటే క్లియర్ గా సో వేవ్ ఫార్మ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఇంటెన్స్లీ ప్రొఫైల్, ఫారెన్సిక్ స్పీచ్ అనాలిసిస్ టూల్ వాళ్ళు యూజ్ చేసింది ప్రాట్, అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. న్యాచురల్ వాయిస్ అని చెప్పేసి క్లియర్ గా పెట్టారు. నో ఎవిడెన్స్ ఆఫ్ అన్యాచురల్ డిస్కంటిన్యూస్ అని కూడా ఇక్కడ రాశారు. వేవ్ ఫార్మ్ వెరిఫికేషన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సో క్లియర్ గా ఇక్కడ రాశారు. ఎటువంటి సడన్ సైలెన్సెస్ కానీ వేవ్ ఫార్మ్ డిస్కంటిన్యూటీస్ కానీ స్పెక్ట్రల్ ఫ్లాటనింగ్స్ కానీ ఎటువంటి లేవు అని చాలా క్లియర్ గా స్పెసిఫై చేశారు. అండ్ సమ్మరీ కూడా ఇక్కడ క్లియర్ గా డిస్క్రైబ్ చేశారు. ద ఎవిడెన్స్ ఈస్ డీమ్డ్ అడ్మిసిబుల్ ఫర్ కంపారిటివ్ వాయిస్ అనాలిసిస్ అలాంగ్ సైడ్ ఎగ్జిబిట్ ఏ అండ్ ఎగ్జిబిట్ బి. సో క్లియర్ గా స్టేట్ చేశారు. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఫైనల్ కన్క్లూజన్ ఏం రాశారంటే బేస్డ్ ఆన్ అనాలిసిస్ కనెక్టెడ్ ఇన్ ప్రాట్, the results report opinion that evidence 1 and evidence 2 are likely to have originated from the same speaker. Underline this. ఇంకోటి మాకు ఇక్కడ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే నిన్న మధ్యాహ్నం 2 o'clock 17th August 2 o'clock 3 o'clock మేము వాళ్ళకి ప్రొవైడ్ చేసాం ఎవిడెన్సెస్ అన్ని. వాళ్ళు 2-3 hours లో రిపోర్ట్ జనరేట్ చేస్తా ఉన్నారు కాబట్టి మేము పలానా క్లయింట్ మేము పట్టుకున్నాం, పలానా వెండర్ మేము పట్టుకున్నాం. బట్ అప్పటి నుంచి వాళ్ళు కంటిన్యూస్లీ డిలే చేయడం స్టార్ట్ చేశారు. మేము అందుకే నిన్న వేయాల్సిన వీడియో ఇంత లేట్ అయింది. మాకు ఇందాక మాత్రం వీడియో కంప్లీట్ రిపోర్ట్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కంప్లీట్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ తో. సో మాకు ఇక్కడ హైలైట్ అనిపించింది ఏంటంటే నిన్న ఈవినింగ్ అరౌండ్ 8 o'clock 9 o'clock
క్లియర్ గా ఆ పర్టికులర్ ఫౌండర్ విమల్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఈ కంపెనీని హెడ్ చేస్తున్న విమల్ క్లియర్ గా చెప్పారు 70-80% ఆఫ్ మ్యాచ్ ఉంది, ఇంకా జరుగుతుంది ట్యూనింగ్ అని చెప్పారు. బట్ ఫైనల్ రిపోర్ట్ ని చాలా డిలే చేస్తూ వచ్చి ఫైనల్ రిపోర్ట్ మాకు ప్రొడ్యూస్ చేసే ముందు వాళ్ళ లీగల్ లాయర్స్ వాళ్ళ లీగల్ టీమ్ ని మా కాల్లో తీసుకొని ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదా, ఏం కాదా, వదలొచ్చా వదలకూడదా, ఒక రూలింగ్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వచ్చే ఎలిగేషన్ ని మనం ఎలా టేక్ ఓవర్ చేయగలం, మాకు భయంగా ఉంది, మేము కొంచెం ఫియర్ గా ఉన్నాం, మా కంపెనీ రెప్యుటేషన్ ఏంటి అనే టాపిక్స్ ల్యాక్ చేస్తూ మేము ప్రెజర్ పెట్టడం వల్ల రిపోర్ట్ తీసి ఫైనల్ గా ఇక్కడ మాకు హైలైట్ అనిపించింది ఏంటంటే 19% మాత్రమే సిమిలారిటీ ఉందని రాశారు. సో ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మనం కన్క్లూడ్ చేయలేం. బట్ వాళ్ళు మాట్లాడింది చెప్తూ వస్తుంది ఒకటి, అండ్ ఆల్రెడీ బయట జరుగుతున్న హీట్ తర్వాత వాళ్ళు మనకు రిజల్ట్ లో రాసింది ఇది. సో ఇది మనం కరెక్ట్ గా చెప్పలేం. నో ఇండికేషన్స్ ఆఫ్ క్లోన్డ్ ఆర్ ఆర్టిఫిషియల్లీ జనరేటెడ్ వాయిస్, ఇది క్లియర్ గా రాశారు. ఇది ఎక్కడ ట్యాంపర్డ్ వాయిస్ మిషన్ వాయిస్ కాదు, హ్యూమన్ వాయిస్ అని. తర్వాత ద కన్క్లూజన్స్ రిప్రజెంట్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ ప్రొవైడ్. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ క్లియర్ గా చెప్తారు. అండ్ ఫారెన్సిక్ అబ్జర్వేషన్స్ వీళ్ళు ఇక్కడ ఈ 19% రాసినందుకు వీళ్ళు ఇస్తున్న జస్టిఫికేషన్ ఏంటంటే సోర్స్ ఆడియో కాదు, ఎక్కడ వాట్సాప్ నుంచి వచ్చిన ఆడియో. సో సోర్స్ ఆడియో లేనంత వరకు మేము కన్ఫర్మ్ గా మెటా డేటా గానీ, తర్వాత పోతే ఫైల్ లాక్స్ డేట్ గానీ, అండ్ ఈ కాన్వర్సేషన్ ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్స్ మిస్ అయి ఉండొచ్చు అనే పాయింట్ లో వాళ్ళు కన్క్లూడ్ చేసి చాలా స్మార్ట్ గా కన్క్లూజన్ చేశారనేది మా ఒపీనియన్. సో ఫర్దర్ గా దీన్ని చూడాలి ఇది ఎంతవరకు అనేది. అండ్ తర్వాత పోతే లాస్ట్ వచ్చేసరికి హ్యాష్ వాల్యూస్ అన్ని క్లియర్ గా 2 ఫైల్స్ రిప్రజెంట్ చేశారు, అందరూ చూడొచ్చు. ఎంటైర్ ప్రతి పేపర్ 11 పేజెస్ మొత్తం మనం సైడ్ ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాం పబ్లిక్ కి. అండ్ వాళ్ళు హ్యాష్ రిపోర్ట్స్ కూడా సర్టిఫికేట్ లో క్లియర్ గా టైప్ చేసి ప్రొవైడ్ చేస్తారు. సో బేసిక్ గా ఇది మా అనాలిసిస్ మాత్రమే, ఇది మా వర్డిక్ట్ కాదు, మేము ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్, దే ఆర్ సర్టిఫైడ్ కంపెనీ అండ్ వాళ్ళ లెగసీ కూడా మీరు గూగుల్లో చూడొచ్చు, వాళ్ళు ఎంతెంత వర్క్ చేశారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటని. సో ఆ రిపోర్ట్ ప్రకారం మేము ఇస్తున్న అనాలిసిస్. సో ఏది నిజం ఏది అబద్ధం మనకు అనవసరం. బట్ మేము చెప్పగలిగేది ఏంటంటే వాళ్ళు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయినా, అపోజిషన్ అయినా, ఒక చిన్న వ్యక్తి అయినా, సమాజంలో హై ప్రొఫైల్ క్యాండిడేట్ అయినా, ఎవరైనా సరే ఎన్టీఆర్ పేరు వాడుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఎటువంటి ప్రమేయం లేదు ఆయన ప్రెసెంట్. సో మేము కూడా ఒక ఆర్గనైజేషన్ గా గ్రౌండ్ లెవెల్లో ఒక మంచి పనులు సెట్ ఆఫ్ గుడ్ థింగ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇది నిజం అవ్వనివ్వండి, అబద్ధం అవ్వనివ్వండి. సో ఆయన పేరు తీసుకొచ్చి రిలేట్ చేసి ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. లెట్స్ పబ్లిక్ డిసైడ్ ఏం జరుగుతుందో. రెండోది పోతే దుర్భాషలు ఆడమే కాకుండా సినిమాలు ఆపేస్తాను, ఎలా జరుగుతున్నాయో చూస్తా, సినిమా ఎలా వెళ్తుందో చూస్తా, ఏ థియేటర్ ఇచ్చారు, ఇవన్నీ వాయిస్ క్లిప్ లో ఉన్నాయి. నిజాలు చెప్పలేము. బట్ మేము అనేది ఏంటంటే అసలు ఒక ఎమ్మెల్యే బేసిక్ డ్యూటీస్ ఏంటి, ఒక ఎమ్మెల్యే బేసిక్ డ్యూటీస్ ఏంటి, తనని ఎన్నుకున్న జనాలకి తను ఏం చెప్తారు, తన ఒక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధి, తను ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్. లెట్ ద పబ్లిక్ డిసైడ్. గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ లో ఇంకొక కంపెనీకి కూడా ఇచ్చే ఆలోచన ఉంది. లెట్స్ సీ రెండు ఎంతవరకు మ్యాచ్ అవుతాయని. ఇప్పటికైతే ఫైండింగ్స్ ఇవి. ఇక్కడెక్కడ ఏ పొలిటికల్ అడ్మిరేషన్స్ లేవు, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి. వీఆర్ న్యూట్రల్స్, వీఆర్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ అండ్ బౌండ్ టు నందమూరి తారక రామారావు. థ్యాంక్ యూ.